కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. రౌడీ పిల్ల. రచన ఎర్రంశెట్టి సాయి. సీత మా మామయ్య కూతురు. నాకంటే 5 ఏండ్లు పెద్దది. నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు నేను మాణిక్యాలరావు పంతులు బడికి వెళ్ళనని మారాన్ చేస్తుంటే మా అమ్మ 2 ఇళ్ల అవతల ఉన్న మామయ్య వాళ్ళ ఇంటికెళ్ళి సీతతో చెప్పి వచ్చేది. వెంటనే సీత చక్కా వచ్చి నా చెవి మెలిపెట్టి తనతో పాటు బడికి లాక్కుపోయేది. అంచేత అప్పట్లో అదంటే నాకు భయం, కోపం కూడా ఉండేది. అప్పుడప్పుడు దాని మీద కోపం వచ్చి రౌడీ అని తిట్టేవాడిని. అది నవ్వి ఊరుకునేది. ఇలా అని చెప్పి అనడం నేనొక్కడినే కాదు, నా బంధువులు, మా పేటలో కుర్రాళ్ళు అందరూ అనేవాళ్ళు. ఆఖరికి అత్తయ్య కూడా సీత చేసే అల్లరి పనులకు విసిగిపోయి, నిజమేరా చిన్న, ఇది వట్టి రౌడీ పిల్ల, ఇది నా కడుపున ఎలా పుట్టిందో తెలియడం లేదు, చస్తున్నాననుకో దీనితో అనేది. తను 5వ క్లాసు 2వ సంవత్సరం చదువుతుండగా జరిగిన ఓ సంఘటన నేను మరిచిపోలేను. బహుశా అప్పటి నుంచే సీతకి రౌడీ పిల్ల అనే పేరు వచ్చిందనుకుంటాను. ఆ రోజు కొంతమంది కుర్రాళ్ళు సీత వాళ్ల పెరట్లోని జామ చెట్టెక్కి కాయలు కోసుకోవడం మొదలెట్టారు. సీత వాళ్ళని చూసి ఇంట్లోకెళ్ళి ఓ కర్ర తెచ్చి తను చెట్టెక్కి వాళ్ళని కొట్టడం మొదలెట్టింది. ఆ కంగారులో ఓ కుర్రోడు చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు. కొద్దిగా దెబ్బలు తగిలినాయి. వెంటనే అతనిని హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆ రోజు నుంచి సీత కథ మొదలైందనుకోవచ్చు. దానితో మాట్లాడడానికి అందరికీ భయంగా ఉండేది. దానికి మొహమాటము, భయము ఏమీ లేవు. ఎవరినైనా సరే ఎంత మాటైనా సూటిగా అనేసేది. సీత హైస్కూల్లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే అందరి చేత గుర్తించబడింది. మా ఊళ్ళో జనం చాలా చిత్రమైన వాళ్ళు. ఏదైనా ఓ కొత్త వస్తువు కనబడితే ఎగబడి చూసేవాళ్ళు. అంతటితో వదలరు. దానిని హేళన చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఏదైనా సరే పాత అంటే ఇష్టం. అలాంటి మా ఊళ్ళో సీత మొదటిసారిగా పంజాబ్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళేది. నడక కూడా తలెత్తుకొని టీవీగా అచ్చం మగపిల్లాడిలా నడిచేది. నేను 4th ఫారంలో వచ్చేసరికి సీత SLC చదువుతుంది. రోజు తనతో పాటు నన్ను స్కూల్కి పిలుచుకు వెళ్ళడం మళ్ళీ మొదలైంది. హైస్కూల్లోకొచ్చిన తర్వాత మగపిల్లలు ఆడపిల్లలలోని ఆడతనం కోసం వెతుకుతారు. సీత చాలామంది SLC కుర్రాళ్ళ దృష్టిని ఆకర్షించింది. స్కూల్లో చాలామంది ఆడపిల్లల కంటే సీత అందంగా ఉండేది. ఉన్నట్లుండి రత్నారావు అనే కుర్రోడొకతను సీతను ప్రేమించటం మొదలుపెట్టాడు. అతను ఓ చిన్న సైజు రౌడీ. SLC అప్పటికి 4వసారి చదువుతున్నాడు. రోజు సీత వెనక తిరగడం, నవ్వడం, ఫోజులు కొట్టడం చేస్తున్నాడట తను. ఇలా అని చాలా రోజుల తర్వాత నాతో చెప్పింది. చూస్తూ ఉండు, ఎప్పుడో వాడి భరతం పడతాను అని కూడా అంది. నాకు చాలా భయం వేసింది. వాడితో పోట్లాడటం అంత మంచిది కాదు అదే సీతతో చెప్తే, ఊహు అలాగా, సిగ్గు లేకపోతే సరే, నీకెందుకు, వాడి పని నేను చూసుకుంటానని ధైర్యం చెప్పడం పోయి నన్ను కూడా భయపెడుతున్నావా అంటూ సిసింద్రిలా లేచింది. సరే అని చెప్పి నేను నోరు మూసుకుని ఉండిపోయాను. సీత చెప్పినంత చేసింది. తను ఇంటికొచ్చేటప్పుడు ఓ రోజు రత్నారావు దోవలో ప్రేమలేఖ అందించాడట. ఆ ఉత్తరం మరునాడు ప్రొద్దున తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారికి అందజేసింది. హెడ్ మాస్టర్ రామయ్య గారంటే సామాన్యమైన మనిషి కాదు. విద్యార్థుల క్రమశిక్షణ విషయంలో ఆయన చాలా నిర్దాక్షిణ్యంగా ఓ డిక్టేటర్లా ప్రవర్తించేవాడు. నా విద్యార్థులకి చదువు రాకపోతే పర్వాలేదు, కానీ వాళ్లల్లో క్రమశిక్షణ లోపిస్తే సహించను అంటుండేవాడు. అప్పటికప్పుడు అన్ని క్లాసులకి నోటీస్ పంపించి స్కూల్ అంతటినీ అసెంబుల్ చేయించారు. అందరి ముందు రత్నారావుని నించుండబెట్టి అతను చేసిన మహత్తరమైన పనిని, అందుమూలాన అతనికి లభించిన బహుమతి వివరించి అక్కడే కర్రతో అతగాడిని సత్కరించి వదిలారు. ఆ తర్వాత రత్నారావు మళ్ళీ నాకు కనిపించలేదు. ఇంత జరిగిన సీత మీద కుర్రాళ్ళకి వెటకారం మరింత ఎక్కువైంది. ఒరేయ్, అగ్గిబరాట వస్తుంది రోయ్,
తప్పుకోండి, లేకపోతే టీసీ ఇప్పించేస్తుంది అంటుండేవాళ్ళు ఆమెని చూడగానే. ఇవిగాక కొన్ని అసభ్యకరమైన మాటలు కూడా వినపడుతూ ఉండేవి. సీతని గురించి కొన్ని ఈక్వేషన్లు గోడ మీద వెలిసినాయి. ఈ పరిస్థితుల్లో ఆమెతో పాటు స్కూలుకి పోవాలంటే నాకు చచ్చేంత సిగ్గుగాను భయంగానూ ఉండేది. ఆమె నుంచి తప్పించుకు తిరగటానికి విశ్వ ప్రయత్నం చేసేవాడిని. ఆ ఏడు సీత ఎస్ఎల్సి పాస్ అయి కాలేజీలో అడుగు పెట్టిన తర్వాత నాకు కొంచెం రిలీఫ్ దొరికింది. అయినా మా కాలేజీ, హై స్కూలు రెండూ ఒకే కాంపౌండ్లో ఉండటం మూలాన అప్పుడప్పుడు ఆమెతో కలిసి వెళ్ళక తప్పేది కాదు. కాలేజీలో సంగతులన్నీ అప్పుడు నాతో చెప్పేది. తన స్నేహితురాండ్ర గురించి, వాళ్ళ ప్రేమికుల గురించి, వాళ్ళు తనకు చూపించిన ప్రేమలేఖల గురించి నవ్వుకుంటూ చెబుతుండేది. కాలేజీ లెక్చరర్లకి తమాషా పేర్లు కూడా పెడుతుండేది. తోటరాముడని, అగ్గిరాముడని, చారలి గుర్రమని రకరకాలుగా ఉండేవి. ప్రిన్సిపాల్ పేరు బేబీ ఎలిఫెంట్ అట. నేను ఎస్ఎల్సి పాస్ అయి పియూసీలోకి వచ్చేసరికి సీత BA సెకండ్ ఇయర్లో ఉంది. అప్పటికే సీత అంటే ఎవరో కుర్రాళ్ళందరికీ తెలిసిపోయింది. కారణం ఆవిడ సైకిల్. ఆ ఏడు మామయ్యతో పోట్లాడి ఎలాగైతేనే ఓ ఆడపిల్లల సైకిల్ కొనిపించింది. సీతకి సైకిల్ కొనే విషయమై అత్తయ్య మామయ్య పోట్లాడుకుని 2 రోజులు మాట్లాడుకోలేదు. ఇదుట్టి రౌడీ పిల్ల అయిపోతుంది. ఏ ఆడపిల్ల తొక్కని సైకిలు దీనికి మాత్రం ఎందుకు? మొన్నటికి మొన్న వద్దంటున్నా వినకుండా టైలర్ దగ్గరికి వెళ్ళి మగపిల్లాడిలా చొక్కా ప్లాంటం కుట్టించుకుంది. దాన్ని పూర్తిగా మీరే చెడగొడుతున్నారు. దీని వెకిలీ చేష్టాలు చూస్తే కుర్రాళ్ళు వేలాకోలం పట్టించక వదులుతారేమిటి? ఏమైనా సరే సైకిల్ కొనడానికి వీల్లేదు అంటూ పట్టుబట్టింది అత్తయ్య. కానీ మామయ్య వినిపించుకోలేదు. ఆయనకి సీత అంటే విపరీతమైన ప్రేమ. కొడుకైనా కూతురైనా తనొక్కతే అవడం మూలాన అడిగినదే కాదనకుండా సమకూరుస్తుండేవాడు. అంచేత అత్తయ్య మాటలకి 0 మార్కులేసి సైకిల్ కొనేశాడు. అక్కడి నుంచి ఓ వారం రోజుల పాటు ఏనుగుల బంగ్లా దగ్గర మైదానంలో నేను సీతకి సైకిల్ నేర్పాను. ఆ తర్వాత జుమ్మని సైకిల్ మీద రోజు కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. ఆమెను చూడటానికి చాలామంది వరాసుపేట రోడ్డు మీద సాయంత్రం టైంకి నుంచుండేవాళ్ళు. అదే సంవత్సరం నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సుమారుగా 1 నెల రోజులు మంచం మీద ఉండిపోయాను. ఆ 1 నెల రోజులు తను కాలేజీ ఎగ్గొట్టి ఆమె నాకు చేసిన శుశ్రూషలు తలుచుకుంటే ఇప్పటికీ నా కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి. అప్పటి నుంచి నేను సీతని మామూలు అమ్మాయిలాగా కాక ఒక దేవతలా కొనేవాడిని. ఆ 1 నెల రోజుల్లోనూ తను బాగా చిక్కిపోయింది. జ్వరం తగ్గిన తర్వాత నేను ఆమెతో అన్నాను, సీత, నువ్వు మా అమ్మ కంటే ఎక్కువగా ఈ 1 నెల రోజులు నన్ను కనిపెట్టుకుని ఉన్నావు. ఇలాంటి విపరీతమైన అభిమానం నేను సినిమాల్లో చూసినప్పుడు హేళనగా నవ్వుకునేవాడిని. కానీ నిన్ను అదే పరిస్థితిలో చూస్తుంటే నేనెంత అమాయకుడినా అని ఆశ్చర్యం వేసింది. ఆ రోజు నుంచి సీత నాకు ఆత్మీయురాలైపోయింది. ఏ పనైనా ఆమె సలహా లేనిది చేసేవాడిని కాదు. నాకు సంబంధించిన ప్రతి విషయము ఆమెకు తెలియాల్సింది. ఆ మరుసటి సంవత్సరమే సీతకి వివాహం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. అత్తయ్య కొంచెం పూర్వకాలం మనిషి అవ్వడం మూలాన సీత పెళ్లి విషయమై మామయ్యని పోరేసింది. సీతని చూడటానికి మొదటగా ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చాడు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అత్తయ్య ఆమెని అలంకరించబోతే ఎదురు తిరిగి చుప్, వాడెవడి కోసమో నేను అలంకరించుకోవడం ఏమిటి, ఇదేమైనా బొమ్మలాట అనేసి చకచకా నడిచి అతనికి ఎదురుగా సోఫాలో కూలబడింది. ఆ తర్వాత అతను ప్రశ్న అడిగితే తను 2 ప్రశ్నలు అడగడం మొదలెట్టింది. ఇంత గొడవ జరిగినా ఆ కుర్రాడికి సీత నచ్చింది. పెళ్లాడడానికి ఒప్పుకున్నాడు. అందరూ తీరిగ్గా సంతోషపడుతుంటే సీత చివాలున హాల్లోకొచ్చి ఆ నల్లటి కుర్రాన్ని నేను చేసుకోను అనేసింది. మా పిన్ని పిలిచి, అదేమిటి, నలుపైతేనేం, కుర్రోడు చక్కగా ఉన్నాడు కదా అని నచ్చ చెప్పబోతే, అంత చక్కగా ఉంటే బాబాయికి విడాకులిచ్చి ఆ కుర్రాన్ని నువ్వు చేసుకో అని క్రూయల్గా జవాబిచ్చింది.
దాంతో మా పిన్నికి ఒళ్ళు మండిపోయి సీతనలా చిన్న పెద్ద లేకుండా పెంకిగా పెంచినందుకు అత్తయ్యని దులిపేసి బండెక్కేసింది. నాకు మాత్రం సీత కుర్రాన్ని వద్దనటంలో అనుచితంగా ఏమీ కనిపించలేదు. తెల్లగా అందంతో మెరిసిపోయే సీతకి ఆ కుర్రాన్ని కట్టేయడం చూడడం నాకు నచ్చలేదు. అంత ధైర్యంగా వ్యవహరించినందుకు ఆ రోజు సాయంత్రం సీతకి అభినందనలు తెలిపారు. సీత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసేసింది. సెలవులు ఇచ్చారు. ఎలాగో అలాగా ఆమెకి వివాహం చేయడానికి ప్రయత్నాలు చాలా చురుకుగా జరిగినాయి. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తన గదిలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతుందామె. ఏమి పుస్తకం అది అంటూ లాక్కొని చూశాను. సెక్స్ విజ్ఞానం గురించి వ్రాయబడిన ఇంగ్లీష్ పుస్తకం అది. ఏమిటి ఈ పుస్తకం ఆశ్చర్యంగా అడిగాను. ఏమిటేమిటో ఇంగ్లీష్ నీకు రాదు అని అంది విసుగ్గా. అందుకే అడుగుతున్నా, ఇలాంటి పుస్తకాల చదవటం ఏం తప్ప? నాకు జవాబు తెలియలేదు. అది తప్పో కాదో నాకు తెలీదు. సీత లాంటి అందమైన అమ్మాయి ఇలాంటి పుస్తకాలు చదవటం నాకంతగా నచ్చలేదనే చెప్పాలి. అదే అంటే ఆమె కోపంతో అదిరిపడింది. బ్లడీ ఫెలో, నువ్వు ఓ అమ్మమ్మగా పుట్టి ఉంటే బాగుండేది. మనము అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు సెక్స్ గురించి ఎందుకు తెలుసుకోకూడదు? ఫారిన్లో సెక్స్ కూడా ఓ సబ్జెక్ట్గా టీచ్ చేయడం లేదు. వాళ్ళేం పిచ్చోళ్ళ అంటూ వివాదంలోకి దిగింది. అది సరే, నీకు ఏదో సంబంధం నిశ్చయమైందంటగా అన్నాను టాపిక్ మారుస్తూ. అవునంట అమ్మ అంటుంది అంది నవ్వుతూ. కుర్రోడు నచ్చాడా? తర్వాత చెప్తా గాని సాయంత్రం 4 ఒకసారి నువ్వు రావాలి. నీతో చిన్న పనుంది అంది మెల్లగా. ఏమిటిది అన్నాను నేను ఆశ్చర్యంగా. ముందు నువ్వు రాబోయ్, తర్వాత చెప్తాను. ఆడపిల్లలా భయపడతావేం అంది నవ్వుతూ. సాయంత్రం 4 మళ్ళీ ఆమె దగ్గరకెళ్ళాను. సీత అప్పటికే డ్రెస్ చేసుకొని ఉంది. నల్లని పువ్వుల చీర కట్టుకొని అదే రంగు జాకెట్ వేసుకుంది. నన్ను చూడగానే పద అలా తిరిగొద్దామంటూ బయలుదేరింది. రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే మంగినపూడి బస్సు వస్తుంది. మనము ఈ బస్సులోనే వెళ్ళాలి అంది సీత. ఎందుకు అన్నాను నేను ఆశ్చర్యంగా. ఎందుకేమిటి నీ మొహం? విధవ ప్రశ్నలు వేయకు. ఇద్దరం బస్సులో షోర్ చేరుకున్నాం. ఇసుకలో తీరం వెంబడే చాలా దూరం నడిచాం. నేను పూర్తిగా సస్పెన్స్లో మునిగిపోయి ఉన్నాను. ఎప్పుడు ఏదో మాట్లాడే సీత అసలు నోరు మెదపడమే లేదు. సీరియస్గా ఏదో ఆలోచిస్తుంది. బాగా ఎదిగిన చెట్ల మధ్య ఇద్దరము కూలబడ్డాం. ఏమిటి విశేషాలు చెప్పు అన్నాను. తలెత్తి నా వంక చూసింది సీత. ఆమె ముఖం మీద అస్తమించేస్తున్న సూర్యుడి నీరెండపడి తలతల మెరుస్తుంది. సముద్రపు ఘోష అంతకంతకు ఎక్కువ అవుతుంది. ఎన్నాళ్లకి సీత నిజమైన ఆడదానిలా అలంకరించుకున్నావు. ఇవాళ ఎంత బాగున్నావో తెలుసా ఇప్పుడు? ఆమె వంకే చూస్తూ అన్నాను. చాలా దూరంలో 4 కుర్రాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి స్నానం చేస్తున్నారు. వాట్ యు మీన్? ఇన్నాళ్ళు మొగాడిలా ఉన్నానా అంది సీత నవ్వుతూ. ఏం ఇంకా సందేహమా? ఏమో, నువ్వన్నది నిజమే అయిండొచ్చు. కానీ ఆడది తలంచుక నడవడం, ఎప్పుడూ సిగ్గుపడుతుండడం, ప్యాంట్లు షర్ట్లు వేసుకోకుండా చీరలే కడుతుండడం, గాజులు వేసుకోవడం, ఒక్క మొగాడికే హృదయం ఇచ్చేయడం, వాడు గర్భం చేసి పారిపోతే బొల్లున ఏడ్చేయడం, మొగుడు చస్తే మగవాడిలా 2వ పెళ్లి చేసుకోకుండా మూల కూర్చోవడం, ఇవన్నీ ఆడదాని లక్షణాలని ఈ కుళ్ళు సన్యాసినులు అనుకుంటున్నారు. ఇలాంటి రిపేరుకు వీల్లేని ఆలోచనలు 99 పాళ్ళు కేవలం ఆడాళ్లలోనే ఉన్నాయి. పైగా పని పాట లేక మన రచయిత్రులు ఉండుండి పత్రికల్లో మగాళ్ళని దుమ్మెత్తి పోస్తుంటారు. ఆడదాన్ని అనగదొక్కిన మగజాతి మీద వ్యాసం రాసి పక్కింటి కుర్రాడికిచ్చి పోస్టు చేయిస్తారు. ఆవిడే కవరు స్వయంగా పోస్టులో చేయడానికి ఆడతనం అడ్డొస్తుంది. అక్కడే మొగాడు ఎదిగిపోతున్నాడు. వీళ్ళు తాము చెయ్యలేని పనుల గురించి నవలలు రాయగలరు. కానీ అదే పని మరో ఆడపిల్ల చేస్తే గుండెల వెసేలా బాధపడి ప్రచారాలు మొదలు పెడతారు.
ఈ స్పీచ్ ఇవ్వడానికి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. నీకేమైనా న్యాయంగా ఉందా ఇది? మధ్యలో అడ్డు తగిలాను. సీత ఆగిపోయి కిలకిలా నవ్వేసింది. నిజమే, అనవసరమైన టాపిక్. కానీ నేను ఈ లెక్చర్ ఇవ్వడానికి నువ్వే కారణం. నేను ఇవాళ ఆడదానిలా కనిపిస్తున్నానని ఎగతాళి చేశావు. సరే, అదలా ఉండని. కానీ ఓ నిమిషమాగి మళ్ళీ అందేమే. నిన్నటి నుంచి అమ్మకి నాకు యుద్ధం జరుగుతుంది. అది నీ విషయంలో. ఆఖరి మాటలు అనేటప్పుడు నా వంక చూడకుండా సముద్రం వంక చూస్తూ అందేమే. అదిరిపడ్డాను. నా విషయంలోనా? ఎందుకు? సీత జవాబు చెప్పలేదు. తల ఉంచుకుంది. మాట్లాడవేం అన్నాను నేను విసుగ్గా. ఎందుకో చెప్తాను. ముందు నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. దమ్ముంటే జవాబి. నవ్వుతూ అంది. ఏమిటా ప్రశ్నలు? నా గురించి ఖచ్చితంగా నీ అభిప్రాయం చెప్పు. నాకు మతిపోయినంత పనైంది. సీతకి కొంచెం పర్వర్టెడ్నెస్ రాలేదు కదా అనిపించింది. నీ ఒంట్లో బాగుందా సీత? ఇలా అడిగానని ఏమి అనుకోకు. ఎంచేత అంటే నీ మాటలు నాకేమాత్రం అర్థం కావడం లేదు. నా మాటలకి సీతకి కొంచెం కోపం ఎక్కువగానే వచ్చుండాలి. యూ ఇన్నోసెంట్ ఫూల్ అంది. కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది. సూర్యుడు పూర్తిగా అస్తమించేశాడు. సంధ్య చీకటి అలుముకుంటుంది. అలలు ఉధృతం ఎక్కువైంది. సీషోర్లో మేమిద్దరమే తప్పితే మరెవ్వరూ కనిపించటం లేదు. ఇంక పోదాం పద అంటూ లేచి నుంచున్నాను. నీ తరహా చూస్తుంటే ఇవాళ ఇంటికి వచ్చేటట్లు లేవు. చెయ్యి అందించింది సీత. అందుకని ఆమెని పైకి లేపబోయాను. కానీ హఠాత్తుగా ఆమె నన్ను ముందుకి లాగటంతో ఆమె మిందికి తూలి పడ్డాను. నా మెడ చుట్టూ చేతులు వేసి నా పెదాల మీద ముద్దు పెట్టుకుంది సీత. నాకు అయోమయంగా ఉంది. ఇది ప్రథమ స్త్రీ స్పర్శ. అది అందమైన సీతది. నా శరీరం స్వాధీనం తప్పుతుంది. కానీ నా మనసు నాకు వ్యతిరేకంగా ఉంది. సీతని ఈ విధంగా నేనెప్పుడూ ఊహించలేదు. సీత అందమైన ఓ ఆడపిల్లగా ఎప్పుడైనా అనిపించినా మా ఇద్దరిని ఆ విధంగా ఊహించుకోవడానికి వీలు కాని స్నేహం, బంధుత్వం ఆ ఆలోచనని అక్కడే అంతం చేసినాయి. చీకటి పూర్తిగా వ్యాపించింది. ఇద్దరం బస్టాండ్ వైపు నడక సాగించాం. మనిద్దరం పెళ్లాడితే ఎలా ఉంటుంది? సీత అంది. పెండ్లనేసరికి నా గుండెలు కొంచెం వేగంగా కొట్టుకున్నాయి. ఇది జరగటం కష్టం. నా తల్లిదండ్రుల్ని, ఆమె తల్లిదండ్రుల్ని ఎదిరించే అంత ధైర్యం నాకు లేదు. నేను చాలా సాధారణమైన మనిషిని. సీత అన్నట్లు పిరికి రాస్కెల్ని కూడానేమో. నన్ను పెంచిన పెద్దవాళ్ళంటే భయం. వాళ్ళు గీచిన పరిధిలోనే గడపటం నాకిష్టం. వాళ్ళని ఎదిరించే అంత తెలివితేటలు కూడా నాకు లేవు. అవి భగవంతుడు నాకివ్వలేదు. అందుకు భగవంతుడంటే అప్పుడే మొదటిసారిగా నాకు ద్వేషం కలిగింది. కానీ సీత, నువ్వన్నది జరగటం చాలా కష్టం. ఇదే నీ నుంచి ఇలాంటి జవాబే వస్తుందని అనుకున్నాను. నాకు తెలుసు నువ్వంతా మొనగాడివో. అందుకే నిన్నిక్కడికి లాక్కొచ్చాను. ఓసారి నీ నోటి నుంచే విందామనిపించింది. నా సంగతి నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఎంచేతో పెద్దాళ్ళు వద్దన్న ప్రతి పని చేయాలనిపించేది. ఓసారి అమ్మ అంది నీ గురించి. నువ్వు ఓ 7-8 ఏళ్ళు ఎక్కువ వయసుతో ఉంటే నన్ను నీకిచ్చి చేసేవారట. వెంటనే అనిపించింది నాకు, చిన్నాడైతే మాత్రం తప్పేమిటి? భార్యాభర్తల్లో ఆడది చిన్నదై ఉండాలా అనే రూలు ఎవరు తయారు చేశారు? ఆడది పెద్దదైతే ఏం రోగం? ఆవేశంగా అంది సీత. నేనేమీ మాట్లాడలేదు. కొంచెం సేపైన తర్వాత మళ్ళీ తని అంది. పోనీ ఈ విషయం ఇంకేమీ ఆలోచించకు. నువ్వు ఒప్పుకొని ఉంటే అది వేరే సంగతి. ఇంక నాన్నగారితో చెప్పేస్తాను. నేను ఎవరినైనా సరే పెళ్లాడటానికి రెడీ అని. వాళ్ళని తృప్తిపరచడానికైనా పెళ్లాడేయాలి. ఏం చేయను మరి? రోడ్డు చేరుకున్న 10 నిమిషాల్లో బస్సు వచ్చింది. ఇద్దరం ఓ అరగంట తర్వాత ఇంటికి చేరుకున్నాం. తర్వాత కొన్ని రోజుల వరకు నేను సీతని చూడలేదు. చూడాలనిపించను లేదు. ఏదో పిచ్చెక్కినట్లుగా ఉండేది. రిజల్ట్స్ వచ్చినాయి. సీత 2nd క్లాస్లో పాస్ అయింది. ఆ రోజు అనుకోకుండా సీతని కలిశాను.
నేను చిలకలపూడి వెళుతుంటే ఇంకో ఇద్దరి స్నేహితురాళ్లతో కలిసి వస్తూ కనిపించింది. నన్ను చూసి నవ్వింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. థ్యాంక్ యూ. పాండురంగని గుడికి వెళ్ళి దేవుడికి కూడా థ్యాంక్స్ అందజేసి వస్తున్నాము అంది. మరి మాకు పార్టీ ఎప్పుడు? ఏది, నువ్వు అసలు ఇంటికి రావటమే మానేశావుగా? నాకు పెళ్లి కుదిరిపోయిందిలే, నువ్వు దాక్కోవలసిన అవసరం లేదు. ఆమె స్నేహితురాళ్ళిద్దరూ కిలకిలా నవ్వేశారు. నాకు చచ్చేంత సిగ్గు వేసింది. వస్తానని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు సామాన్యంగా రావు. ఓ వేళ వస్తే అది మర్చిపోయేంత వరకు వాళ్ళు కలుసుకున్నప్పుడల్లా కలవకుండా ఉంటేనే బాగుండేదనిపిస్తుంది. సీత విషయంలో నేను చాలా తప్పుగా ప్రవర్తించానేమోనని అనుమానం నన్ను పీడిస్తుంది. ఆమె నుంచి తప్పించుక తిరగటానికి ఆ అనుమానమే కారణం అనుకుంటున్నాను. గిల్టీ కాన్షియస్. ఓ వారం రోజుల తర్వాత అమ్మ చెప్పింది, మరో 10 రోజుల్లో సీత పెళ్లి ముహూర్తం నిశ్చయించారట. పెళ్లికి కూడా వెళ్ళాలనిపించలేదు నాకు. ఆమెని పెళ్లి కూతురుగా ఓ వ్యక్తి పక్కన చూడాలనుకోవడం బాధ అనిపించింది. పెళ్లి రోజు వరకు నాలో పెద్ద సంఘర్షణ జరిగింది. వెళ్ళాలా వద్దా అని. చివరకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. 10ంటికి ముహూర్తం అనగా 8ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరాసరి లోపలికి నడిచి సీత ఉన్న గదిలోకి వెళ్ళాను. సీత ఓ సోఫాలో కూర్చొని ఉంది. చుట్టూ మా బంధువుల అమ్మాయిలు కూర్చొని అల్లరి చేస్తున్నారు. బుగ్గన చుక్క, మెడలో చంద్రహారం, నుదుట పాపిడి బిళ్ళ. వీటితో ఓ గంధర్వ కన్యలా మెరిసిపోతుంది సీత. నన్ను చూడగానే ఆమె పక్కనే కూర్చున్న ఇద్దరమ్మాయిలు లేచి నుంచున్నారు. ఓ క్షణం పాటు కాటుక పులుముకున్న సీత కళ్ళు వింత వెలుగుతో మిలమిలలాడినాయి. రా కూర్చో అంది మెల్లగా. ఆమె పక్కనే కూర్చున్నాను. ఏ సుజీ, మీ అందరూ ఓ 2 నిమిషాలు బయటికి పొండి. ఈ చిన్నాడితో కొంచెం రహస్యాలు మాట్లాడాలి అంది సీత. వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. నాకు గాబరా వేసింది. తలుపు గడియ వేసి వచ్చి నా దగ్గర కూర్చుంది సీత. నిజం చెప్పు, ఆనాడలా ప్రవర్తించానని నా మీద కోపం వచ్చింది కదూ? నా చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ అందేవి. అప్పుడు ఆమె కళ్ళ నిండా నీరు నిండి ఉంది. గొంతు కూడా జీరబోయింది. చిన్న, నా సంగతి నీకు పూర్తిగా తెలుసు. నేనెవ్వరికీ భయపడను, ఏ విషయము దాయను. నాకు చెప్పుకోదగ్గ స్నేహితురాండ్రెవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితునిగా భావించింది నిన్నొక్కడిని. ఏ విషయము ఎంత చిన్నదైనా సరే దాయలేదు. నాకు తెలియకుండానే నిన్ను నా హృదయంలో నిలుపుకున్నాను. నీ దగ్గరున్న చనువు, అధికారం, ప్రేమ మరెవ్వరి మీద నాకు లేవు. నిజం చిన్న, ఆఖరికి అమ్మా నాన్నల దగ్గర కూడా. కానీ ఈ చిన్న విషయం గురించి నువ్వు నా దగ్గరకు రావటం మానేశావు. నన్ను తప్పించుక తిరుగుతున్నావు. నా మనసులోని విషయాలు ఇంకా నేనెవరితో చెప్పుకోగలను? ఓవేళ ఆ రోజు నాదే తప్పైతే నన్ను క్షమించు చిన్న, అంతేకాని ఇలా నన్ను దూరం చెయ్యకు. ఆమె కళ్ళ నుండి కన్నీరు జలజలా రాలింది. నేను నిన్ను కోరేది ఒక్కటే. నేను బతికున్నంతకాలం నువ్వు నాకు తరచుగా కనపడుతుండాలి. లేకపోతే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, తెలిసిందా? నేననుకున్నవేవి ఎలాగూ జరగలేదు. కనీసం ఇదైనా జరగని. ఏం? ఆఖరి మాటలంటున్నప్పుడు ఆమెకి దుఃఖం ఆగలేదు. నా హృదయం మీదికి ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆమెను చూస్తుంటే నాకు దుఃఖం ఆగలేదు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత అప్పుడు మొదటిసారిగా నేను ఏడ్చాను. ఏడవకు సీత, లే ప్లీజ్. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, లే. రుమాలుతో ఆమె కన్నీళ్లు తుడిచాను. కొంచెం సర్దుకుందామె. నీ మీద కోపమేమిటి? అలా ఎందుకు అనుకున్నావు? నీ కోరిక తీర్చలేకపోయినందుకు నా మీద అసహ్యం వేసి నీకు కనపడలేదు అంతే. సీత లేచి నుంచుంది. నేను వెళ్ళి తలుపు తీసివేశాను. రహస్యాలు అయిపోయినాయా అంటూ సీత చుట్టూ మూగారు అమ్మాయి. నేను వెళ్తాను సీత అంటూ బయటికి వచ్చేశాను. పెళ్లి పందిట్లోకి వచ్చేసరికి ఓ అమ్మాయి నా వంకోసారి యగాదిగా చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కంగారు పడి నన్ను నేను పరీక్షగా చూసుకున్నాను. గుండెల దగ్గర నల్లగా కాటుక ముద్రలు పడినాయి. చచ్చేంత సిగ్గు వేసింది.
వెంటనే ఇంటికి పరిగెత్తాను. పెళ్ళి అయిపోయింది. సీత భర్తతో మాట్లాడాను. అతను చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. సీత నాకు వదిన అవుతుందని, ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామని చెప్పాను. సీత క్లోజ్ ఫ్రెండ్ కలవడం చాలా సంతోషంగా ఉంది అన్నాడతను. మర్నాడు సీత హైదరాబాద్ వెళ్ళిపోతుంటే బస్టాండ్ వరకు నేను వెళ్ళాను. నన్ను మర్చిపోవు కదా, ఉత్తరాలు వ్రాస్తూ ఉండు, ఎవ్వరూ వినకుండా వీలు చూసుకొని అంది సీత. తల ఊపాను. బస్ కదిలింది. సీత కర్చీఫ్ ఊపింది. బందరు బస్టాండ్లో అనేక మందికి వీడ్కోలిచ్చాను. కానీ సీత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊళ్ళో మరింకా నాకెవ్వరూ లేరనిపించింది. తర్వాత కొన్ని రోజుల వరకు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సంవత్సరంలోనే సీత 2-3 సార్లు అతనితో కలిసి వచ్చింది. కానీ ఒంటరిగా మాట్లాడడానికి నాకు అవకాశం దొరకలేదు. అది వరకటి ఉత్సాహం, చురుకుతనం ఆమెలో లోపించినట్లు అనుమానం కలిగింది నాకు. ఆమెకు మగపిల్లవాడు కలిగినట్లు ఓ రోజు అమ్మ చెప్పింది. సంతోషం ప్రకటిస్తూ వాళ్ళకి ఒక కవరు వ్రాశాను. కానీ ఎటువంటి జవాబు రాలేదు. BA అయిపోయిన తర్వాత వైజాగ్లో MA చదవటానికి వెళ్ళాను. అప్పుడోసారి ఆమె క్షేమ సమాచారాల గురించి ఉత్తరం రాశాను. దానికి జవాబు లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ రోజంతగా చెప్పిన సీత ఎందుకింత నిర్లక్ష్యం చేసిందో అవగాహన కాలేదు. సెలవుల్లో ఆమెని చూడ్డానికోసారి హైదరాబాదు వెళ్ళాలనిపించి నేను ఫలానా రోజున వస్తున్నానని బస్టాండ్కి ఎవరినైనా వస్తే బాగుంటుందని ఇంటి నుంచి లెటర్ రాశాను. దానికి కూడా జవాబు లేదు. వెంటనే ప్రయాణం విరమించుకున్నాను. బహుశా ఆమె ఇప్పుడు నన్ను, గడిచిన రోజులను మర్చిపోయి ఉండవచ్చు. పరీక్షలు వ్రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో కూర్చున్నాను. ఓ రోజు సాయంత్రం బయటికి పోవడానికి తయారవుతుండగా టెలిగ్రామ్ వచ్చింది. సీత భర్త ఇచ్చాడు. సీత సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అకస్మాత్తుగా ఇంత ప్రమాదం ఎందుకయిందో. అత్తయ్య వాళ్ళు సీత దగ్గరికి వెళ్ళి 4 రోజులవుతుంది. సీతకి ఓ వేళ అప్పటి నుంచే ఏదైనా జబ్బుగా ఉందా? ఏదీ అర్థం కాలేదు. ఆ రాత్రి బస్ ఎక్కి బయలుదేరాను. బస్ ఎక్కుతుంటే పెండ్లి అయి సీత భర్తతో హైదరాబాద్కి వెళ్ళిన రోజు గుర్తుకొచ్చింది. నాకు తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. బస్సు పోతుంటే చాలాసేపటి వరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ గడిపాను. సీత వెంటనే కోలుకోవాలని. హైదరాబాద్ చేరేసరికి ఉదయం 5:30 అయింది. ఆటో రిక్షాలో ఓ అరగంట వెతికి సీత ఇంట్లో చేరుకున్నాను. ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. హాల్లో సీత భర్త, మామయ్య కూర్చొని ఉన్నారు. నన్ను చూడగానే అతను లేచి నా దగ్గరకు వచ్చాడు. మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, రండి అంటూ లోపలికి దారి తీశాడు. నా శరీరమంతా వణుకుతుంది. చెమటలు పడుతున్నాయి. అడుగులు తడబడుతుండగా అతని వెనక నడిచాడు. గదిలో మంచం చుట్టూ 4-5 ఆడోళ్లు నించుని ఉన్నారు. అత్తయ్య ఓ మూల కూర్చొని రోదిస్తుంది. సీత మీద కప్పిన దుప్పటి తొలగించి చూశాను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుందామె ముఖం. నా కళ్ళ వెంబడి నీళ్లు రావటం లేదు. జరగకూడనిది జరిగిపోయింది. గుండెలు పిండేస్తున్నట్లు బాధ. మనసంతా ఖాళీ అయిపోయింది. బ్యాగ్ తీసుకొని బయటికి నడిచాను. అతను గేటు వరకు వచ్చాడు నాతో. అక్కడ ఆగి అన్నాడు, నీతో కొంచెం మాట్లాడాలి. ఆగి అతని వైపు తిరిగాను. నాకేమీ వినాలనిపించటం లేదు. నా జవాబు కోసం అతను ఎదురు చూడలేదు. సీతకు నేను అన్యాయం చేశాను. ఆమెని చిత్రవద చేశాను. నాకు తెలుసు నేనేమీ చేస్తున్నది కానీ నిస్సహాయుణ్ణి. భార్య ఇంకో పురుషుణ్ణి అదివరకే ప్రేమించిందని, ఇంకా అతన్నే ఆరాధిస్తుందని తెలిస్తే ఏ మొగాడు సహించగలడు? తన సంగతి ఎలా ఉన్నా తన భార్య మాత్రం తననే ప్రేమించాలని, మరో పురుషుణ్ణి కన్నెత్తి చూడకూడదని ప్రతి మొగాడు కోరుకుంటాడు. కానీ నన్ను సీత నిర్లక్ష్యం చేసింది. తను నా భార్యలా మెలిగేది కాదు. మనసిచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు.
నేను నిలదీస్తే చాలా రోజుల తర్వాత చెప్పింది తను మిమ్మల్ని ప్రేమించినట్లు, తన హృదయంలో మరొకరికి చోటు లేనట్లు. అప్పటి నుంచే నేను దయాదాక్షిణ్యాలు మిగలని పశువుగా మారిపోయాను. బార్లో తాగి వచ్చి రోజు రాత్రిళ్ళు ఆమెని చావబాదేవాణ్ణి. చాలాసార్లు స్పృహ తప్పేంతగా కొట్టాను. మీ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలన్నీ చింపి అవతల పారేశాను. అప్పటి నుంచే ఆమె తెగించింది. ఎదురు తిరిగి జవాబులిచ్చేది నాకు. ఆమె అంటే నాలో కసి పేరుకుపోయింది. కొద్ది రోజుల క్రితమే ఆమె సూట్ కేసులో మీ ఫోటో కనిపించింది నాకు. ఆమెని చాలా తీవ్రంగా హింసించాను. ఆమె గడపకు కొట్టుకొని పడిపోయింది. తలకి పెద్ద గాయమైంది. ఆ తర్వాత 4 రోజులు సీత మూసిన కన్ను తెరవకుండా పడి ఉంది. వాళ్ళమ్మ నాన్న వచ్చి డాక్టర్నికి పిలిపించారు. నిన్నంతా మీ పేరే కలవరిస్తుంది. డాక్టర్ పెదవి విరిచిన తర్వాత మీ కోసం టెలిగ్రామ్ ఇచ్చాను. కనీసం ఆఖరి గడియల్లో మీరామెను చూడగలరు అనుకున్నాను. ట్యాక్సీని పిలిచాను. బ్యాగ్ లోపల పెట్టి కూర్చున్నాను. అతను కిటికీ దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళ వెంబడి నీళ్లు కారుతున్నాయి. నేను రాక్షసుణ్ణి ఒప్పుకుంటాను. కానీ నేను అలా మారడానికి కారణం మీరు కూడా. సీత మిమ్మల్ని ప్రేమించింది. మధ్యలో ఏమీ తెలియని నన్ను చేసుకుంది. జీవితం మీద ఎన్నో కోరికలు కలలు నింపుకున్న నా జీవితం నరకం చేసి నన్ను రాక్షసుడిగా మార్చింది. అందుకు ప్రతిఫలం అనుభవించింది. దీనికంతటికీ కారణం మీరు. ట్యాక్సీ కదిలింది. హఠాత్తుగా నా దృష్టి గేటు పక్కన నుంచొని ఉన్న ఓ 3 ఏళ్ల కుర్రాడి మీద పడింది. చిన్న నిక్కరు చొక్కా వేసుకొని నా వంకే చూస్తున్నాడు. వాడిని చూసి ఉలిక్కిపడ్డాను. వాడు అచ్చం నా పోలికే. ట్యాక్సీ మలుపు తిరిగింది. ఆఖరిసారిగా వెనక్కి తిరిగి చూశాను. అతను పిచ్చివాడిలా జుట్టు పీక్కుంటున్నాడు. నా చెంపల మీదుగా వెచ్చని కన్నీరు జారిపోతుంది. రౌడీ పిల్ల ఇంక లేదు.